జ్యోతిష్యం అనేది మన భవిష్యత్తును ఖచ్చితంగా రాసేది కాదు, కానీ మనకొక దారిని చూపిస్తుంది. మనకు ఎదురయ్యే పరిస్థితుల గురించి ముందుగానే ఒక అంచనా ఇస్తుంది. ఏ విషయాల్లో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు, ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా నిదానంగా అడుగు వేయాలి అని మనకు ఒక మార్గదర్శనం చేస్తోంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోయే విషయాలను ఒక సలహాగా తీసుకుని మీ జీవితాన్ని మరింత అద్భుతంగా ప్రణాళిక వేసుకోండి. ఈ సంవత్సరం మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి, ఏ గ్రహాలు మీకు వరాలు ఇవ్వబోతున్నాయో, ఏ గ్రహాల విషయంలో మీరు కొంచెం ధ్యాస పెట్టాలో వివరంగా లోతుగా తెలుసుకుందాం. మొట్టమొదటగా మన జీవితంలోని మంచి చెడులను ఎక్కువగా ప్రభావితం చేసే ముఖ్యమైన గ్రహాలు ఈ సంవత్సరం మీ రాశి చక్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే వారి కదలికలే మన జీవితంలోని మార్పులకు కారణం. శని, మీ అందరికీ ఒక శుభవార్త. శని భగవానుడు మీ రాశికి ఆరవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో రోగస్థానం లేదా శత్రుస్థానం అంటారు. మామూలుగా 6వ ఇల్లు అంటే మంచిది కాదు, శని అంటే కూడా చాలా మంది భయపడతారు. కానీ జ్యోతిష్యంలో ఒక గొప్ప సూత్రముంది. ఒక చెడు ఇంట్లో శనిలాంటి కఠినమైన గ్రహం కూర్చుంటే అది విపరీత రాజయోగం లాంటి అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినట్టుగా మీ రోగాలను, మీ శత్రువులను, మీ అప్పులను ఈ శని భగవానుడే దగ్గరుండి నాశనం చేస్తాడు. ఇది మీకు ఈ సంవత్సరంలో అతి పెద్ద బలం. రాహువు మీ రాశికి ఐదవ ఇంట్లో అంటే పుత్రస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టే విషయం. కేతువు మీ రాశికి 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉన్నాడు. ఇది డబ్బు విషయంలో, మీరు కోరుకున్న కోరికలు తీరడం విషయంలో చాలా మంచి సూచన. గురువు, ఇక దేవతల గురువైన బృహస్పతి అంటే గురువు జూన్ 2వ తారీఖు వరకు మీ 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో ఉండి మీకు అదృష్టాన్ని ఇస్తాడు. ఆ తరువాత మీ 10వ ఇంట్లోకి అంటే కర్మస్థానం లేదా ఉద్యోగస్థానంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తరువాత గురువు 11వ ఇంట్లోకి అంటే లాభస్థానంలోకి అడుగుపెడతాడు. ఈ గ్రహాల స్థానాలను బట్టి చూస్తే ఈ సంవత్సరం తులారాశివారికి చాలా విషయాల్లో అద్భుతంగా, కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క విషయం గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి ఢోకా లేదు. దీనికి కారణం 6వ ఇంట్లో బలంగా కూర్చున్న శని భగవానుడు. చాలా కాలంగా అంటే ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న పాత ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏవైనా ఉంటే, ఉదాహరణకు నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, షుగర్, బీపీ లాంటివి, అవి ఈ సంవత్సరం మీ అదుపులోకి వస్తాయి. మీరు ఊహించని విధంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అసలు ఈ జబ్బు నాకు ఉండేదా అని మీరే ఆశ్చర్యపోతారు. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా బలంగా తయారవుతుంది. దీనివల్ల వాతావరణం మారినా, పక్కన నలుగురికి జలుబు, జ్వరం వచ్చినా అవి మిమ్మల్ని అంత సులభంగా తాకలేవు. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త హుషారు వస్తుంది. ఉదలాన్నే లేవడానికి బద్దకించే మీరు ఇప్పుడు చాలా చురుకుగా ఉంటారు. వ్యాయామం చెయ్యాలనో, నడకకు వెళ్లాలనో మీకే అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఇది మీకు ఒక వలం లాంటి సమయం. ఆరోగ్యంతో పాటే శనిదేవుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల మరో 2 ముఖ్యమైన లాభాలున్నాయి. అవేమిటంటే శత్రువుల మీద పూర్తి విజయం మరియు అప్పుల నుండి విముక్తి. ముందుగా శత్రువులు అంటే కేవలం మనతో రోడ్డు మీద గొడవ పడేవాళ్లే కాదు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివాళ్లు, మీ కార్యాలయంలో మీ గురించి మీ పై అధికారి దగ్గర చెడుగా చెప్పేవాళ్లు, మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్లు కూడా శత్రువుల కిందకే వస్తారు. ఈ సంవత్సరం శనిదయ వల్ల అలాంటి వాళ్లు వాళ్లంతట వాళ్లే సైలెంట్ అయిపోతారు. వాళ్లు మీమీద వేసే ప్రతికూల ప్రభావం 0 అయిపోతుంది. మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లే మీ దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడతారు. మీ తెలివితేటలతో, మీ ప్రవర్తనతో వాళ్ల నోరు మూయిస్తారు. ఒకవేళ మీకు ఏవైనా కోర్టు గొడవలు, న్యాయపరమైన చిక్కులు చాలా కాలంగా నడుస్తూ ఉంటే అవి ఈ సంవత్సరంలో మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీ పక్షాన న్యాయం గెలుస్తుంది. ఇక 2వ ముఖ్యమైన విషయం అప్పులు లేదా రుణాలు. చాలా మందికి ఇది అతి పెద్ద తలనొప్పి. నెల రాగానే కట్టాల్సిన నెలవారీ వాయిదాలు, అప్పులు,
క్రెడిట్ కార్డ్ బిల్లులు, చేతిబద్దులు ఇలా రకరకాల అప్పులతో ఇబ్బంది పడుతున్న తులారాశివారికి ఇది ఒక శుభవార్త. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ పాత అప్పులన్నీ తీర్చడానికి కొత్త కొత్త దారులు తెరుచుకుంటాయి. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు, అయితే అప్పులు తీర్చడానికి ఒక ధైర్యం, ఒక పట్టుదల కావాలి. ఆ మానసిక ధైర్యాన్ని శని ఇస్తాడు. మీకు రావలసిన పాత డబ్బులు చేతికి అందవచ్చు, లేదా మీ జీతం పెరగవచ్చు, వ్యాపారంలో లాభాలు రావచ్చు. ఈ అదనపు డబ్బుతో మీరు ఒక మంచి ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కటిగా మీ అప్పులన్నీ తీర్చేస్తారు. అప్పు లేనివాడిని అనే ప్రశాంతమైన నిద్ర ఈ సంవత్సరం మీకు దొరుకుతుంది. ప్రేమ, సంతానం మరియు చదువు. ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఏకైక విషయం ఇదే. దీనికి కారణం రాహువు మీ రాశికి 5వ ఇంట్లో ఉండటం. రాహు అంటే ఒక పొగలాంటివాడు. మన కళ్లకి ఒక మాయని, ఒక భ్రమని కల్పిస్తాడు. నిజం కానిదాన్ని నిజమని నమ్మిస్తాడు. 5వ ఇల్లు మన తెలివికి, ఆలోచనకి, ప్రేమకి, సంతానంకి సంబంధించిన ఇల్లు. ఇప్పుడు రాహువు మన ఆలోచనల మీద కూర్చున్నాడు, కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా గందరగోళానికి గురవుతాం. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న యువతీ యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరొకరిని చూస్తారు. వాళ్ల మాటలు, వాళ్ల స్టైల్ మీకు విపరీతంగా నచ్చేస్తాయి. కొన్ని రోజుల్లోనే వాళ్లే మీ ప్రపంచం, వారే మీ జీవిత భాగస్వామి అని మీరు గట్టిగా నమ్మేస్తారు. మీ జీవితంలో ఇంతకంటే మంచి వ్యక్తి దొరకరు అనిపిస్తుంది. కానీ కాస్త ఆగండి, ఇది రాహువు మీ కళ్లకు చూపిస్తున్న సినిమా. ఈ ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది, కానీ ఇందులో నిజాయితీ ఎంత ఉందో మీరు తెలుసుకోలేరు. అందుకే ఈ సమయంలో ఎవరైనా మీకు నచ్చినా, లేదా ఎవరైనా మీకు ప్రేమిస్తున్నాను అని చెప్పినా వెంటనే మీరు ఏ నిర్ణయం తీసుకోకండి. తొందరపడి మాట ఇవ్వకండి. నా సలహా ఏమిటంటే, నాకు కొంచెం సమయం కావాలి, మనం మంచి స్నేహితులుగా ఉందాం, ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకుందాం అని చెప్పండి. ఒక 6 నెలలు ఆగండి. అప్పటికి కూడా మీ భావన నిజంగా బలంగా ఉంటే అప్పుడు మీ పెద్దవాళ్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. అంతేకాని తొందరపడితే మీరు మానసికంగా లేదా డబ్బు పరంగా కూడా మోసపోయే ప్రమాదముంది. ఈ రాహు భ్రమ నుండి బయటపడండి, వాస్తవంలో ఉండండి. ఇక సంతానం, పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న దంపతులకు ఈ సంవత్సరం కొంచెం ఆలస్యం జరగవచ్చు, లేదా కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఎదురవ్వచ్చు. దీనివల్ల మీరు కొంచెం ఆందోళన పడతారు. కానీ నిరాశపడకండి. సరైన వైద్య సలహాలు, దైవబలం ఉంటే ఈ అడ్డంకులను దాటవచ్చు. ఇప్పటికే పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ సంవత్సరం మీ పిల్లల గురించి అనవసరమైన ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ల ప్రవర్తనలో మార్పులు చూసి కంగారు పడతారు. మా అబ్బాయి ఎప్పుడూ ఇలా లేడు, ఈ మధ్య మాట వినడం లేదు, చరవాణి ఎక్కువ చూస్తున్నాడు అనిపిస్తుంది. ఇది రాహు ప్రభావం. మీరు చెయ్యాల్సింది వాళ్ల మీద అరవడం, కొట్టడం కాదు. వాళ్లతో స్నేహితుల్లా కూర్చుని మాట్లాడాలి. వాళ్ల ప్రపంచంలోకి వెళ్లి వాళ్ల సమస్య ఏంటో ఓపికగా తెలుసుకోవాలి. ఇదే రాహు ప్రభావం విద్యార్థుల చదువు మీద కూడా ఉంటుంది. పుస్తకం తెరిచి ముందు పెట్టుకుంటారు, కానీ మీ బుర్రలోకి ఏమీ ఎక్కదు. మీ మనసు మొత్తం స్నేహితులతో చేసిన కబుర్ల మీద, లేదా సామాజిక మాధ్యమాలలో చూసిన వీడియోల మీద ఉంటుంది. ఇది మీ తప్పు కాదు, గ్రహ ప్రభావం. కానీ మీరు దీనికి పరిష్కారం కనుక్కోవాలి. మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. మీరు చెయ్యాల్సింది, చదువుకునేటప్పుడు మీ చరవాణి పక్క గదిలో పెట్టండి. 1 గంట చదివితే 10 నిమిషాలు విరామం తీసుకోండి. మీ ఏకాగ్రత పెంచుకోవటానికి ధ్యానం చెయ్యండి. ముఖ్యంగా చెడు స్నేహాల వైపు మనసు మళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఈ రాహు ప్రభావం నుండి బయటపడటానికి, ఆ గందరగోళం నుండి మంచి స్పష్టత తెచ్చుకోవటానికి మీరు ప్రతిరోజు గణేశ భగవానుడిని తలచుకోండి. ఓం గం గణపతయే నమః అని 11 సార్లు అనుకోండి. దుర్గాదేవి ఆరాధన కూడా చాలా మంచిది. దీనివల్ల మీ బుద్ధి చురుకుగా పనిచేసి రాహుమాయ నుండి బయటపడతారు. ఉద్యోగం, వ్యాపారం మరియు అదృష్టం. ఇప్పుడు మళ్లీ ఒక అద్భుతమైన విషయానికి వద్దాం. అదే గురువు ప్రభావం. గురువు అంటే శుభం, అదృష్టం, జ్ఞానం. గురువు మన జీవితంలో ఒక పెద్ద దిక్కులాంటివాడు. మనకు అండగా ఉండి సరైన దారి చూపిస్తాడు. ఈ సంవత్సరం గురువు మీకు అండగా ఉన్నాడు. ముఖ్యంగా జూన్ 2వ తారీఖు వరకు గురువు మీ రాశికి 9వ అంటే భాగ్యస్థానంలో ఉంటాడు. భాగ్యస్థానమంటే మీరు పెద్దగా ప్రయత్నం చెయ్యకుండానే మీ అదృష్టం వల్ల పనులు జరిగిపోవడం. మీ దస్తరం ఎక్కడో కార్యాలయంలో ఆగిపోయుంటుంది. అది సడన్గా ముందుకు కదులుతుంది. మీకు రావలసిన డబ్బు ఎప్పటినుండో రాదు, అది ఇప్పుడు వస్తుంది. గురువుల, తండ్రిగారి ఆశీస్సులు మీకు బలంగా ఉంటాయి. ఇది ఏమైనా కొత్త పనులు మొదలుపెట్టడానికి, లేదా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లటానికి అద్భుతమైన సమయం. జూన్ 2 తర్వాత గురువు మీ 10వ ఇంట్లోకి అంటే కర్మస్థానంలోకి వస్తాడు.
పదవ ఇల్లు అంటే మీ కార్యాలయం, మీ పని. ఇక్కడకు గురువు రావడమంటే మీ పై అధికారి దృష్టి మీ మీద పడుతుంది. మిమ్మల్ని నమ్మి ఒక పెద్ద పని లేదా ఒక కొత్త బాధ్యత అప్పగిస్తారు. ఇది మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. రాత్రి పగలు పని చెయ్యాల్సి రావచ్చు. ఆందోళన పెరుగుతుంది, పని ఒత్తిడి ఉంటుంది. కానీ మీరు అస్సలు భయపడకండి. ఈ కష్టమే మీకు రేపు ఒక పెద్ద పదోన్నతి లేదా పెద్ద జీతం పెంపు తెచ్చిపెడుతుంది. మీ పేరు, మీ గౌరవం కార్యాలయంలో, సమాజంలో పెరుగుతుంది. ఇక అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు లాభస్థానంలోకి వస్తాడు. అక్కడ ఇంతకు ముందే కేతువు ఉన్నాడు. ఇది డబల్ ధమాకా లాంటిది. గురువు అదృష్టాన్ని ఇస్తాడు, కేతువు ఆకస్మిక లాభాలను ఇస్తాడు. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. డబ్బు మరియు లాభాలు. డబ్బు విషయానికి వస్తే కేతువు మీ లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన స్థానం. కేతువు ఇక్కడ ఉండటం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు. మీ ఆదాయం చాలా స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా కేతువు అప్పుడప్పుడు ఆకస్మిక ధనలాభాన్ని అంటే ఊహించని డబ్బును ఇస్తాడు. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల మీద ఇప్పుడు పెద్ద లాభం రావచ్చు, లేదా వాటాల వ్యాపారం లాంటి వాటిలో ఊహించని లాభాలు రావచ్చు. కేతువు ఇచ్చే డబ్బుతో పాటు కొంచెం వద్దులే అనే వైరాగ్యం కూడా ఇస్తాడు. అంటే డబ్బు వస్తున్నా మీరు దానికి పూర్తిగా అతుక్కుపోరు. వచ్చిన డబ్బులో కొంత దానధర్మాలకు కూడా ఉపయోగిస్తారు. ఇది చాలా మంచి పరిణామం. కుటుంబం మరియు పెళ్లి. ఇక చివరగా మీ కుటుంబం మరియు పెళ్లి విషయాలు చూద్దాం. గురువు శుభగ్రహం కదా, ఆయన దృష్టి మీ కుటుంబ స్థానం మీద, పెళ్లి స్థానం మీద కూడా ఉంటుంది. అందుకే ఇంట్లో చాలా కాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు లాంటివి ఉంటే అవి ఒక పెద్ద మనిషి మధ్యవర్తిత్వంతో ప్రశాంతంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పెళ్లి కాని మీ ఇంట్లో అమ్మాయికి లేదా అబ్బాయికి ఇది చాలా మంచి సమయం. గురువు అండ వల్ల చాలా మంచి పెద్ద కుటుంబం నుండి పెళ్లి సంబంధం వస్తుంది. ఈ సంవత్సరం జరిగే పెళ్లిళ్ళు చాలా బలంగా, నిలకడగా ఉంటాయి. మీ ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం లేదా సంతానం కలగడం వంటి ఏదో ఒక శుభకార్యం బలంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా గురువు కల్పిస్తాడు. మొత్తం మీద చూసుకుంటే తులారాశి వారికి ఈ 2026 నుండి 2027 సంవత్సరం అనేది చాలా అద్భుతమైన సంవత్సరం. గ్రహాలు మనకు దారి మాత్రమే చూపిస్తాయి, కాని నడపాల్సిన బండి మన చేతుల్లోనే ఉంది. ఈ సంవత్సరం శనిదేవుడు మీకు ఒక రక్షణ కవచంలా ఉండి మీ ఆరోగ్యాన్ని, మీ ఉద్యోగాన్ని కాపాడుతున్నాడు. గురు భగవానుడు మీకు దారి చూపిస్తూ మీ కుటుంబంలో, మీ వృత్తిలో శుభాలను ఇస్తున్నాడు. కేతువు మీకు లాభాలను ఇస్తున్నాడు. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, రాహు సృష్టించే చిన్న చిన్న గందరగోళాలను అంటే ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు, చదువులో ఏకాగ్రత లేకపోవడం వంటి వాటిని మీ తెలివితో, మీ విచక్షణతో దాటుకుంటూ ముందుకు వెళ్లడమే. మీ ఆరోగ్య బలం, మీ ఉద్యోగ బలం ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్నాయి. వాటిని పూర్తిగా ఉపయోగించుకోండి. ప్రేమ విషయంలో ఒక్కటే జాగ్రత్త. ఈ పరాభవనామ సంవత్సరం మీ అందరికీ అన్ని విజయాలను, సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి.